వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం బీప్ కార్ యొక్క యాక్సిడెంట్ అయిపోతుంది. ఇంకా అతని కార్ లో నిప్పు అంటుతుంది. ఇంకా అప్పుడే అతని దగ్గరికి చార్లీ వస్తూ ఉంటాడు. ఇంకా గార్డ్ అతన్ని ఆపుతాడు, కానీ అతను ఆగడు. ఇంకా అతను బీబ్ ని కార్ లో నుండి తీసేస్తాడు. ఇంకా అతని హెల్మెట్ ని కూడా తీసేస్తాడు. ఇంకా అతని హ్యాండ్ గ్లౌస్ కూడా. ఇంకా దాని తర్వాత అతను బీబ్ తో అడుగుతాడు, బీబ్ నువ్వు బాగున్నావా? ఇంకా అప్పుడు బీబ్ చార్లీని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు బీబ్ ని అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు బీబ్, కానీ అప్పుడు అక్కడి టీమ్ మెంబర్స్ అతన్ని ఆపేస్తారు. ఇంకా వాళ్ళు బీబ్ ని అక్కడ నుండి తీసుకెళ్తారు. ఇంకా ఇటువైపు బీబ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఇంకా బీబ్ హాస్పిటల్లో ఉంటాడు. ఇంకా అక్కడ అతన్ని కలవడానికి చార్లీ, వే, అలెన్ కలవడానికి వస్తారు. ఇంకా అప్పుడు వే బీబ్ తో అడుగుతాడు, ఇంకా నీకు హర్ట్ అవుతుందా? ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఆబ్వియస్లీ ఇంకా కార్ అంత ఘోరంగా యాక్సిడెంట్ జరిగింది, ఇంకా ఆబ్వియస్లీ నాకు హర్ట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత బీబ్ అలెన్ తో అడుగుతాడు, ఇంకా రేస్ లో ఎవరు గెలిచారు? ఇంకా అప్పుడు అలెన్ అతనికి చెప్తాడు, ఇంకెవరు గెలుస్తారు? ఇంకా కిమ్మే విన్ అయ్యాడు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, ఇంకా నేను నెక్స్ట్ టైం అతన్ని తప్పకుండా ఇంకా అతనితో రివెంజ్ తీసుకుంటాను. ఇంకా అప్పుడు వి అంటాడు బీబ్, ఇంకా ఇప్పుడు నీకు గాయాలున్నాయి, ఇంకెప్పుడైతే నువ్వు బాగైపోతావో ఇంకా అప్పుడు నువ్వు ప్రాపర్ గా నడవలేకపోతావు. ఇంకా నీకు ఫిజికల్ థెరపీ కూడా తీసుకోవాల్సి ఉంది. సో దాని వల్ల నాకు అనిపిస్తుంది ఇంకా నువ్వు ఈ సీజన్ లో రేస్ చేయకు, ఇంకా కొంచెం బ్రేక్ తీసుకో. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, నేను బ్రేక్ తీసుకుంటే మరి రేస్ ఎవరు చేస్తారు? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు బీబ్, ఇంకా నీకు ఇతని మీద ట్రస్ట్ లేదా? ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, అదేం కాదు, ఇంకా వే ఇదంతా హ్యాండిల్ ఎలా చేయగలుగుతాడు? ఇంకా మన టీమ్ లో కేవలం ఒక మెంబరే ఉన్నాడు, ఇంకా వాళ్ళ టీమ్ లో 2 మెంబర్స్ ఉన్నారు. ఇంకా నేనుంటే నేను వాళ్ళని బ్లాక్ చేసేవాడిని, ఇంకా నేను వీని వెళ్ళనిచ్చేవాడిని. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, నువ్వు రేస్ గురించి టెన్షన్ తీసుకోకు. ఇంకా దాని తర్వాత చార్లీ బీబ్ తో అడుగుతాడు, ఇంకా నువ్వేమైనా తిన్నావా? కానీ అప్పుడు బీబ్ ఏం చెప్పాడు. ఇంకా అప్పుడు వే అంటాడు, ఇంకా నువ్వు ఫోర్స్ చేసుకుంటే ఇంకా నీ లెగ్స్ ఫస్ట్ లాగా వర్క్ చేయకపోతే ఇంకా అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకా ఇది నీ కోసం వర్త్ ఇట్ అవుతుందా? ఇంకా నాకు అనిపిస్తుంది నువ్వు నెక్స్ట్ సీజన్ లో రేస్ చేయి, ఇంకా నువ్వు మా మీద ట్రస్ట్ పెట్టు. ఇంకా దాని తర్వాత చార్లీ అతనికి తినిపిస్తూ ఉంటాడు, కానీ అప్పుడు బీబ్ కి చాలా కోపం వస్తుంది. ఇంకా అప్పుడు అతను ఆ ఫుడ్ ని పారేస్తాడు. ఇంకా దాని తర్వాత బీబ్ లేస్తాడు. ఇంకా అతను కూర్చుంటాడు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, నాకు అనిపిస్తుంది నువ్వు రెస్ట్ తీసుకో, ఇంకా నువ్వు స్పెషల్ ఆల్ఫా, ఇంకా అప్పుడు నువ్వు తొందరగానే రికవర్ అయిపోతావు. ఇంకా నువ్వు బాగా రికవర్ అయిపోతే ఇంకా నేను నిన్ను రేస్ చేయనిస్తాను, ఓకే కదా? ఇంకా దాని తర్వాత వే ఉన్న అలెన్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ అప్పుడు చార్లీ అక్కడ నుండి వెళ్ళాడు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, చార్లీ నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకెప్పుడైతే నువ్వు బాగైపోతావో నేను అప్పుడే వెళ్తాను. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నేను బాగున్నా బాగలేకపోయినా ఇంకా దీంతో నీకేంటి? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకెప్పుడైతే నేను నిన్ను కార్లో చూసానో ఇంకా అప్పుడు నాకు నీ గురించి చాలా టెన్షన్ అయింది. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, నువ్వు దీన్ని మధ్యలోకి రానివ్వకు, ఇంకా కేవలం నాకు కార్ యాక్సిడెంట్ జరిగింది, దానికంటే ఎక్కువేం కాదు. ఇంకా కార్లో సేఫ్టీ ఉండే, ఇంకా నా దగ్గర ఫైర్ ప్రొటెక్షన్ సూట్ కూడా ఉండే, ఇంకా నువ్వు వితౌట్ సేఫ్టీ అక్కడ ఎందుకు వచ్చావు? ఇంకా నువ్వు మెంటలా? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, నేను ఆ టైంలో ఇంకా కేవలం నాకు నీ టెన్షన్ అయింది, ఇంకా నేను ఏం ఆలోచించలేదు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకోసారి నువ్వు ఇలాగా చెయ్యకు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఎందుకు? ఇంకా నీకు నా టెన్షన్ అవుతుందా? ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, లేదు, ఇంకా ఇదంతా చేయడం స్టూపిడ్, ఇంకా ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, ఇంకా నాకు నిద్ర వస్తుంది. ఇంకా ఇటువైపు వే అలెన్ తో అడుగుతాడు, ఇంకా ఒకవేళ వే రికవర్ అయిపోతే నువ్వు అతన్ని రేస్ చేయడానికి ఇస్తావా? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, నీకు పిచ్చియా? ఇంకా అతనికి చాలా దెబ్బలు తగిలాయి, ఇంకా నాకు అనిపించదు ఇంకా అతను ఈ సీజన్ లో రికవర్ అవుతాడు అని. ఇంకా అప్పుడు వే అంటాడు, ఇంకా ఇలాగా మన టీమ్ తోనే ఎందుకు జరుగుతుంది? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా ఇలాగా ఎవరు ఆలోచించలేదు ఇంకా ఇలా జరుగుతుంది అని. ఇంకా దాని తర్వాత వే అంటాడు, ఇంకా నీకు అనిపిస్తుందా ఇది కేవలం ఒక కార్ యాక్సిడెంట్ అని? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా నువ్వు చెప్పేదానికి అర్థం ఏంటి? ఇంకా ఇటువైపు మనం చార్లీని చూస్తాం. ఇంకా ఎక్కడైతే అతను బీబ్ కి బాత్ టవల్ ఇస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత చార్లీ బీబ్ యొక్క చేయి మీద కిస్ చేస్తాడు. ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత బీబ్ తన ఐస్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకా స్మైల్ చేస్తూ ఉంటాడు.
ఇటువైపు విన్నర్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి కిమ్ వస్తాడు. ఇంకా అతను విన్నర్ యొక్క కాలాన్ని పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇంకా నాకు ఇలాగా గెలవాలని లేదు అని. ఇంకా అప్పుడు విన్నర్ అంటాడు, ఇంకా నేను కూడా నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇంకా బేబీ యొక్క యాక్సిడెంట్ నేను చేయించలేదు అని. ఇంకా నాకు తెలియదు ఇంకా అతను ఎవరు అని. ఇంకా నాకు తెలిస్తే ఇంకా నేను అతనికి థ్యాంక్స్ అని చెప్పేవాడిని. ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, ఇంకా నీకంటే తప్ప ఇంకెవరు అతన్ని హిట్ చేస్తారు. ఇంకా అప్పుడు విన్నర్ అంటాడు, ఇంకెవరైతే ఇలాగా మాట్లాడతారో ఇంకా వాళ్ళకి చాలా చాలా ద్వేషించే వ్యక్తులు ఉంటారు. ఇంకా నువ్వు ఇంతగానే మంచి వాడివి ఉంటే ఇంకా నువ్వు వెళ్ళి అతనికి అడగొచ్చు. ఇంకా మనకేం తెలుసు, ఇంకా అతను వాళ్ళ టీం మెంబరే కావచ్చు ఏదైతే ఇదంతా చేశాడో. ఇంకా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఆపేసి. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత మనం గ్యారేజ్ లో చూస్తాం. ఇంకా ఇక్కడైతే వే జెఫ్ తో అడుగుతాడు, ఇంకా నువ్వు బేబీ ఒక కార్ తో ఏం చేసావు. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు, నేను ఏం చేయలేదు. ఇంకా అప్పుడు వే అంటాడు, ఇంకా మేమందరం ఫీల్డ్ లో చూసాము, ఇంకా బేబీ ఒక కార్ యాక్సిడెంట్, ఇంకా ఏది అడ్డు తగిలి కాలేదు, ఇంకా కార్ లో ఏదో ప్రాబ్లం వల్ల జరిగింది. ఇంకా మన గ్యారేజ్ లో కొంతమంది ఉన్నారు ఇంకా బేబీ యొక్క కార్ ని యాక్సెస్ చేయడానికి. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు, నేనే ఎందుకు, ఇంకా మన టీమ్ లో చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు. ఇంకా వే అంటాడు, ఎందుకంటే నువ్వే అందరికంటే లాస్ట్ లో వచ్చావు, ఇంకా నువ్వు అందరికంటే చాలా సస్పిషియస్. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు, ఇంకా నీకు అలా అనిపిస్తే ఇంకా బేబీ యొక్క కార్ ని అప్రోచ్ చేయడం వల్ల ఇంకా దాని వల్ల అతనికి యాక్సిడెంట్ జరిగింది అని. ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళందరూ సస్పెక్టే, ఇంకా నువ్వు కూడా. ఇంకా దాని తర్వాత వీకి చాలా కోపం వస్తుంది. ఇంకా అతను జెఫ్ వైపు వెళ్తుంటాడు, కానీ అప్పుడే అలెన్ అతన్ని ఆపేస్తాడు. ఇంకా అప్పుడు వే అంటాడు, ఇంకా నువ్వు ఇప్పుడు కూడా అతన్ని సైడ్ తీసుకుంటున్నావా. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, నేను అతని సైడ్ తీసుకోవడం లేదు, ఇంకా ఏదైతే జెఫ్ చెప్తున్నాడో ఇంకా అది నిజం. ఇంకా అప్పుడు నార్త్ అంటాడు, ఇంకా అది నిజమో కాదో కానీ మీరైతే సైలెంట్ గా ఉండండి. ఇంకా అప్పుడు వే అంటాడు, ఇంకా నీకు నా మీద బిలీవ్ లేదా, ఇంకా నువ్వు వెయిట్ చేస్తావా ఇంకేదైనా తప్పు జరగాలని. ఇంకప్పుడు సోనిక్ అంటాడు, అదేం లేదు, ఇంకా మేము నీ మీద బిలీవ్ చేయము అని కాదు, కానీ మా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇంకా అప్పుడే అక్కడికి డీన్ వస్తాడు. ఇంకా ఏమైతుంది, ఇంకా నా దగ్గర ఎవిడెన్స్ ఉంటే. ఇంకా దాని తర్వాత అతను తన మొబైల్లో ఒక వీడియోని చూపిస్తాడు అందరికి. ఇంకా ఆ వీడియోలో మనకి చూపిస్తారు, ఇంకా జెఫ్ బేబీ ఒక కార్ దగ్గరికి వస్తాడు, ఇంకా దాన్ని ట్యూనింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా డీన్ ఇదంతా చూస్తాడు, ఇంకా అదంతా రికార్డింగ్ చేస్తాడు. ఇంకా వీడియో చూసిన తర్వాత వే అంటాడు, ఇంకా ఇప్పుడు అదంతా క్లియర్ ఉంది, ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు, ఇంకా నేనేం చేయలేదు, నేను కేవలం ఇంకా నేను బేబీ ఒక కార్ ని కేవలం ట్యూనింగ్ చేశాను. ఇంకా అప్పుడు వే అంటాడు, ఇంకా నువ్వు ఏం తప్పు చేయకపోతే ఇంకా నువ్వు నైట్ లో సీక్రెట్ గా ఎందుకు వచ్చావు. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు, ఇంకా నాకు ఒక కొత్త మెథడ్ దొరికింది, ఇంకా నేను నా టైం ని వేస్ట్ చేయాలనుకోలేదు, ఇంకెందుకంటే రేస్ క్లోజ్ గా ఉండే, అందువల్లనే నేను అక్కడికి వచ్చేసాను. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, వే ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువగా అవుతుంది. ఇంకా దాని తర్వాత జెఫ్ అలెన్ తో అంటాడు, ఇంకా నేనేం చేయలేదు. ఇంకా అప్పుడు డీన్ అంటాడు, ఇంకా నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా, ఇంకెందుకంటే మేము నీ మాటల మీద ట్రస్ట్ చేయలేము. ఇంకా దాని తర్వాత అలెన్ జెఫ్ తో అంటాడు, ఇంకా నువ్వు నీ లగేజ్ ని ప్యాక్ చేసుకో, ఇంకా గ్యారేజ్ లో నుండి వెళ్ళిపో. ఇంకా దాని తర్వాత జెఫ్ అంటాడు, ఇంకా నేనేం చేయలేదు, ఇంకా నువ్వు వినలేదా. ఇంకా దాని తర్వాత వే జెఫ్ తో అంటాడు, ఇంకా నిన్ను ఇక్కడ ఎవరు పంపారు, ఇంకా నువ్వు రెడ్ రేసింగ్ టీం యొక్క స్పైయా. ఇంకా దాని తర్వాత జెఫ్ అంటాడు, ఇంకా నేనేం చేయలేదు, ఇంకా మీరు కోరుకుంటే మీరు నన్ను గ్యారేజ్ లో నుండి బయటికి తీసేయండి, ఇంకా నేను దీన్ని అడ్మిట్ చేయను, ఇంకా ఏదైతే నేను చేయలేదు. ఇంకా అతను అలెన్ తో అంటాడు, ఇంకా ఒకవేళ నీకు నా మీద ట్రస్ట్ లేకుంటే ఇంకా ఇది చెప్పకు, ఇంకా నేను నీ బ్రదర్ అని. ఇంకా అప్పుడే అక్కడికి చార్లీ వస్తాడు, ఇంకా జెఫ్ రెడ్ రేసింగ్ టీం యొక్క స్పై కాదు. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు, ఇంకా నువ్వు కూడా ఇతని సైడ్ లో ఉన్నావా. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, అవును ఇది నిజం, ఇంకా నేను ఉన్న జెఫ్ బ్రదర్స్, ఇంకా జెఫ్ నా బ్రదర్. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఏంటి, ఇంకా అతను నీ చిన్న తమ్ముడా. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, నేను ఉన్న జెఫ్ బ్రదర్స్, ఇంకా మేమిద్దరం రియల్ బ్రదర్స్ కాదు, కానీ మేమిద్దరం కలిసి పెరిగాము, ఇంకా జెఫ్ నా ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు, ఇంకా అందువల్ల నాకు మొత్తం ట్రస్ట్ ఉంది, ఇంకా జెఫ్ ఇదంతా చేయలేదు అని. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా మీరిద్దరు సిబ్లింగ్స్ అయితే ఇంకా మరి మీరిద్దరు మాతో ఎందుకు చెప్పలేదు ముందుగాల. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు, ఇంకా ఒకవేళ నేను చెప్తే ఇంకా నేను చార్లీ ఒక బ్రదర్ అని, ఇంకా అప్పుడు మీకు అనిపిస్తుంది ఇంకా నేను ఏదో ఒక కనెక్షన్ వల్ల టీంలోకి వచ్చాను అని.
ఇంకా అప్పుడు మీరు నా స్కిల్స్ ని టెస్ట్ చేయకపోయేవారు. ఇంకా ఇక్కడ నేను ఎందుకు వచ్చాను అంటే ఇంకా నేను X100 టీమ్ తోని కలిసి వర్క్ చేయాలనుకున్నాను. ఇంకా దాని తర్వాత వి అంటాడు ఇంకా అయితే ఏంటి, కానీ డీన్ దగ్గర అయితే ఎవిడెన్స్ ఉన్నాయి, ఇంకా నువ్వు దీన్ని కూడా డినై చేస్తావా? ఇంకా చార్లీ నువ్వు కూడా జెఫ్ తో కలిసి ఉన్నావా? ఇంకా దాని తర్వాత చార్లీ వాళ్ళందరికీ ఒక వీడియోని చూపిస్తాడు. ఇంకా అందులో మనం చూస్తాం ఇంకా బీబీ యొక్క కార్ దగ్గర ఒక అబ్బాయి వస్తాడు. ఇంకా అతను వి యొక్క కార్ ని మోడిఫై చేసేస్తాడు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు బీబీ యొక్క కార్ దగ్గర ఇంకొక అబ్బాయి వచ్చాడు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా అతను జెఫ్ కాదు అని. ఇంకా అప్పుడు దాని తర్వాత వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. ఇంకా అప్పుడు జెఫ్ అలెన్ ని చూస్తాడు. ఇంకా దాని తర్వాత తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు జెఫ్. ఇంకా దాని తర్వాత అలెన్ కూడా జెఫ్ యొక్క వెనకాల వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు జెఫ్ ఇంకా నాకు నీతో క్షమాపణ అడగాల్సి ఉంది. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు ఇంకా ఇది మ్యాటర్ చేయదు, ఇంకా నేను గ్యారేజ్ లో నుండి వెళ్తున్నాను, ఇంకెందుకంటే ఎవరు ఇక్కడ నా మీద ట్రస్ట్ చేయరు, ఇంకా ఇక్కడ నేను ఇంకా వర్క్ చేయాలనుకోవడం లేదు. ఇంకా దాని తర్వాత అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. కానీ అప్పుడు అలెన్ అతన్ని ఆపేస్తాడు. ఇంకా అతను అంటాడు ఇంకా డీన్ ఇంకా ఏదైతే క్లిప్ చూపించాడో ఇంకా దాని మీద ఎవరైనా నమ్మేసేవారు. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు ఇంకా నేను కేవలం కార్ ని ట్యూనింగ్ మాత్రమే చేశాను, ఇంకా నాకు అనిపిస్తుంది డీన్ ఉన్న మిగతా వాళ్ళందరూ ఎవరు నన్ను లైక్ చేయరు అని, సో అందువల్లనే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు ఇంకా నేను వాళ్ళకి చెప్తాను, ఇంకా వాళ్ళు నీతో క్షమాపణ అడుగుతారు. ఇంకా జెఫ్ ఇందులో నీ తప్పు కూడా ఉంది, ఇంకెందుకంటే ఎప్పటి నుండి అయితే నువ్వు వచ్చావో ఇంకా నువ్వు ఇక్కడ ఎవరితో కూడా మాట్లాడవు, ఇంకా కేవలం చార్లీతోనే మాట్లాడేవాడివి. ఇంకా నీకు అనిపించదా ఇది కొంచెం విచిత్రంగా ఉన్నట్టు? ఇంకా వాళ్ళందరూ నీ మీద ట్రస్ట్ చేయరు, ఎందుకంటే ఇంకా నువ్వెవరితో కూడా మాట్లాడేవాడివి కాదు. ఇంకా అప్పుడు జెఫ్ అంటాడు సరే ఇంకా ఇదంతా నా తప్పే, ఇంకా నేను రేపు వస్తాను, ఇంకా నేను నా లగేజ్ ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత జెఫ్ అతని కార్లో కూర్చుంటాడు. ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు బేబ్ వేతో అంటాడు ఇంకా నువ్వు తర్వాత నాతో కంప్లైంట్ చేయకు, ఇంకా నీ బ్యాగ్ హర్ట్ అవుతుంది అని. ఇంకా నువ్వు రేస్ తర్వాత ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? ఇంకా అప్పుడు వే అంటాడు ఇంకా ఒకవేళ నేను ఇంటికి వెళ్ళిపోతే ఇంకా నిన్ను ఎవరు చూసుకునే వాళ్ళు, ఇంకా నీకు నచ్చలేదా ఇంకా నేను నీతో కలిసి ఉన్నాను అని. ఇంకా బేబ్ అంటాడు ఇది బాగుంది, ఇంకా గ్యారేజ్ లో ఈ రోజు ఏమైంది? ఇంకా అప్పుడు వి అంటాడు ఈ రోజు గ్యారేజ్ లో చాలా అయింది. ఇంకా అతను వి దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు ఇంకా నీకు తెలుసా ఇంకా జెఫ్ చార్లీ ఒక చిన్న తమ్ముడు. ఇంకా అప్పుడు బేబ్ అంటాడు ఏంటి? ఇంకా అప్పుడు వి అంటాడు చార్లీ నీతో ఇది దాచాడా? ఇంకా దాని తర్వాత వి అంటాడు ఇంకా అతను గ్యారేజ్ లో అందరికి చెప్పాడు ఇంకా జెఫ్ అతని తమ్ముడని, ఇంకా వాళ్ళిద్దరూ కలిసి పెరిగారు అని. ఇంకా దాని తర్వాత బేబ్ అంటాడు ఇంకా అప్పుడే వాళ్ళిద్దరూ కలిసి ఉండేవారు. ఇంకా దాని తర్వాత వి అంటాడు బేబ్ ఇప్పుడు కూడా నువ్వు ఇంకా అతన్ని అర్థం చేయడానికి ట్రై చేస్తున్నావా? ఇంకా అతను అందరికంటే నీ క్లోజ్, ఇంకా అయినప్పటికీ అతను నీతోనే ఇది దాచిపెట్టాడు. ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా దాని వెనకాల అతని ఏదైనా ఇంటెన్షన్ ఉండొచ్చు. ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నువ్వు నా మీద ఉన్న అలెన్ మీద మాత్రమే ట్రస్ట్ చేయి, ఇంకా ఎవరి మీద కూడా చేయకు. ఇంకా అప్పుడు బేబ్ అంటాడు నాకు తెలుసు. ఇంకా అప్పుడు వే అంటాడు ఇంకా నీకు తెలుసు కదా. ఇంకా అప్పుడు బేబ్ అంటాడు ఇంకా నేను ఇప్పుడు చాలా అలసిపోయాను, ఇంకా ఇప్పుడు నేను పడుకుంటున్నాను. ఇంకా బేబ్ అతని బెడ్ మీద పడుకుంటాడు. ఇంకా ఇటువైపు వే సోఫాలో పడుకుంటాడు. ఇంకా ఇటువైపు వే బేబ్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు బేబ్ అతని రూమ్ లో ఉంటాడు. ఇంకా అతను నడవడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతను కింద పడిపోతుంటాడు. ఇంకా అప్పుడు చార్లీ అతన్ని పట్టుకుంటాడు. ఇంకా అప్పుడు అతను అంటాడు ఇంకా నువ్వు నా మీద కోప్పడాలనుకుంటే పడొచ్చు, అయినప్పటికీ నేను ఇక్కడ నుండి వెళ్ళను, ఇంకా నీకు నడవడంలో ప్రాబ్లం అవుతుంది. ఇంకా అప్పుడు నిన్ను నువ్వు ఎలాగ చూసుకుంటావు, ఇంకా నువ్వు మొండిగా అవ్వడం ఆపు. ఇంకా అప్పుడు బేబ్ అంటాడు నేను మొండి కాదు, ఇంకా కేవలం నాకు ఆకలిస్తుంది, ఇంకా నేను ఏదో తినడానికి వెళ్తున్నాను. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు నీకు దీని అవసరం లేదు, ఇంకెందుకంటే నీ రిఫ్రిజిరేటర్ లో ఏం లేదు, ఇంకా ఇలాగా నువ్వు ఎలా చూసుకుంటావు నిన్ను ఇంకా నువ్వు టెన్షన్ తీసుకోకు, ఇంకా నేను నీ గురించి ఏమైనా రెడీ చేసి తీసుకొస్తాను. నువ్వు రిలాక్స్ అయ్యి సోఫా మీద కూర్చో. ఇంకా దాని తర్వాత చార్లీ బేబ్ ని సోఫాలో కూర్చోపెడతాడు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు ఇంకా నేను నీ గురించి చాలా బాగా ఫుడ్ ని అరేంజ్ చేస్తాను, ఇంకా ఎక్కువగా స్పైసీ చేయను, ఇంకా అదే నీ గురించి బాగుంటుంది. ఇంకా దాని తర్వాత అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడు బేబ్ అంటాడు ఇంకా నువ్వు అందరి గురించి కూడా ఫుడ్ ని రెడీ చేస్తావా, ఇంకా నువ్వు జెఫ్ గురించి కూడా వండుతావా? ఇంకా అప్పుడు చార్లీ అంటాడు నార్మల్ గా నేను కుక్ చేయను, ఇంకెప్పుడైతే నేను నీ గురించి కుక్ చేస్తాను ఇంకా అవి నేను ఇంటర్నెట్ మీద సెర్చ్ చేస్తాను,
ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నాకు అనిపించింది ఇంకా నువ్వు నీ బ్రదర్ కోసం కూడా ఫుడ్ ని రెడీ చేస్తావు అని. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నీకు ఇది ఫస్ట్ నుండే తెలుసా, ఇంకా ఇప్పుడు నీకు నచ్చడం లేదా, ఇంకా నేను ఇప్పుడు జెఫ్ బ్రదర్ అని. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, అదేం లేదు, ఇంకా అప్పుడు మీరిద్దరు ఎందుకు మాతో దాచిపెట్టారు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నేను అనుకోను ఇది తెలుసుకోవాలని అందరు కోరుకున్నారు అని, కానీ నాకు జెఫ్ చెప్పాడు ఇంకా ఇది నేను ఎవరికి చెప్పొద్దు అని, లేకపోతే ఇది నేను నీతో ఎందుకు దాచిపెడతాను. ఇంకా దాని తర్వాత బీబ్ చార్లీని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా ఇప్పుడు కూడా నేను బీబ్ యొక్క బాయ్నా, ఇంకా ఎందుకంటే నువ్వు ఆల్ ఆఫ్ సడన్ గా చెప్పావు ఇంకా నువ్వు నాతో కలిసి ఉంటావు అని. ఇంకా నాకు తెలుసు ఇది కేవలం ఒక మిస్అండర్స్టాండింగ్ అని, ఇంకా అయినప్పటికీ నేను ఏం తప్పు చేయలేదు. ఇంకా దాని తర్వాత బీబ్ స్మైల్ చేస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు కిస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇటువైపు వాళ్ళందరూ గ్యారేజ్ లో ఉంటారు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా రెడ్ రేసింగ్ టీం వాళ్ళకి వేరే టీం వాళ్ళే ఒక పర్వాలేదు, ఇంకా వాళ్ళు బీబీ యొక్క కార్ ని బ్లాక్ చేస్తారు. ఇంకా కిమ్ కూడా వాళ్ళ టీం ని జాయిన్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ లో కూడా బీబ్ రేస్ చేయలేడు. ఇంకా అప్పుడు సోనిక్ బీబ్ తో అంటాడు, ఇంకా నువ్వు టెన్షన్ తీసుకోకు, ఇంకా నువ్వు తొందరగానే రికవర్ అయిపోతావు, ఇంకా ఇది కేవలం టెంపరీ మాత్రమే. ఇంకా అప్పుడు నార్త్ బీబ్ తో అంటాడు, ఇంకా నువ్వు పేషెన్సీగా ఉండు, ఇంకా నువ్వు నిన్ను నువ్వు హార్డ్ గా పుష్ చేసుకోకు, ఇంకా లేకపోతే ఇదంతా నీ గురించే హార్డ్ అయిపోతుంది. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నేను ఎందుకు అప్సెట్ గా ఉన్నాను అంటే ఇంకా నేను రేస్ చేయలేకపోతున్నాను అని కాదు, ఇంకా నేను కోరుకోను రెడ్ రేసింగ్ టీం వాళ్ళు గెలవాలని, ఇంకా దీంతోనైతే మన ఇన్సల్ట్ అవుతుంది దీని వల్ల. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా ఇప్పుడు మన టీంలో కేవలం వేనే ఉన్నాడు, ఇంకా ఇదైతే రేస్ చేయగలడు, ఇంకా ఈసారి మనం ఛాంపియన్షిప్ ని గెలవడానికి ఒకటే హోప్ ఉంది, ఇంకా అది కేవలం వే మాత్రమే. ఇంకా వే నాకు తెలుసు ఇంకా నువ్వు చాలా స్ట్రెస్ లో ఉన్నావు అని. ఇంకా అప్పుడు వే అంటాడు, ఇంకా నేను బీబ్ అంతా చాలా మంచి రేసర్ కాదు, కానీ నేను నా బెస్ట్ ని ట్రై చేస్తాను. ఇంకా అప్పుడు బీబ్ వేతో అంటాడు, వే ఐఎమ్ సారీ, కానీ నేను ఇదంతా ఇంకా ఇప్పుడు నీ మీద వదిలేస్తున్నాను. ఇంకా అప్పుడే బీబ్ చార్లీని పిలుస్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి చార్లీ వస్తాడు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నువ్వు నాకు హెల్ప్ చేయలేవడానికి. ఇంకా దాని తర్వాత చార్లీ బీబ్ ని లేపుతాడు. ఇంకా అతను అక్కడి నుండి అతన్ని తీసుకెళ్తాడు. ఇంకా ఇటువైపు చార్లీ ఉన్న బీబ్ గ్యారేజ్ లో నుండి బయటికి వస్తారు. ఇంకా అక్కడ వాళ్ళకి అక్కడ కిమ్ కనబడతాడు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నువ్వు మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి వస్తే ఇంకా ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, ఇంకా ఎందుకంటే మా దగ్గర ఆడడానికి టైం లేదు. ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, ఇంకా నేను దాని గురించి ఇక్కడికి రాలే. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా ఇప్పుడు నీకు టెన్షన్ అవుతుందా, ఇంకా నువ్వు నా టెన్షన్ తీసుకుంటున్నావా, ఇంకా నువ్వు నా టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు, ఇంకా అయినప్పటికీ నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, ఇంకా నేను సంతోషంగా లేను, ఇంకా నేను రియల్ గా నీతో రేస్ చేయాలనుకుంటున్నాను, ఇంకా నువ్వు లేకుండా నేను రేస్ చేస్తే ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నేను నా టైం ని వేస్ట్ చేస్తున్నట్టు, ఇంకా నీ టీం బాగలేదు, ఇంకా నువ్వు దీని మీద యాక్షన్ తీసుకో. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నువ్వు మా టెన్షన్ తీసుకోకు, ఇంకా మా టీమ్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంకా ప్రాబ్లం ఏంటిది అంటే ఇంకా మీరు మా టీం మెంబర్స్ ని ట్రిక్ చేస్తారు. ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, విన్నర్ కన్ఫర్మ్ చేశాడు, ఇంకా అతను ఏం చేయలేదు అని. ఇంకా అప్పుడు బీబ్ నవ్వుతూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా అందరికీ తెలుసు ఇంకా విన్నర్ కేవలం మాట్లాడగలడు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా ఇదంతా టోనీ చేశాడు అని. ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నీకు దీని గురించి తెలియదు, ఇంకా టోనీ లాంటి వాళ్ళు ఇదంతా చేయగలరు అని. ఇంకా అలా చెప్పి ఇంకా అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు అలెన్ సోనిక్ తో అడుగుతాడు, ఇంకా జేఫ్ వచ్చాడు అని. ఇంకా అప్పుడు సోనిక్ అంటాడు, ఇంకా జేఫ్ మార్నింగ్ లో వచ్చాడు, ఇంకా అతను తన లగేజ్ ని ప్యాక్ చేసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇంకా దాని తర్వాత అలెన్ జెఫ్ కి కాల్ చేస్తాడు. ఇంకా ఇటువైపు జెఫ్ చూస్తాడు, ఇంకా అతనికి అలెన్ నుండి కాల్ వస్తుంది అని. ఇంకా దాని తర్వాత అతను అలెన్ యొక్క నంబర్ ని బ్లాక్ చేసేస్తాడు. ఇంకా దాని తర్వాత మనం కిమ్ ని చూస్తాం. ఇంకా ఎక్కడైతే బీబీ ఒక కార్ దగ్గర ఎవరు వస్తారు, ఇంకా ఆ ఫుటేజ్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఒక వ్యక్తి చెప్తాడు, ఇంకా ఒక స్పిట్స్ అబ్బాయి కూడా ఈ క్లిప్ ని తీసుకెళ్లాడు. ఇంకా దాని తర్వాత మనం అక్కడ చూస్తాం, ఒక కార్ దగ్గర ఒక అబ్బాయి వస్తాడు. ఇంకా దాని తర్వాత కిమ్ అంటాడు, ఇంకా మన దగ్గర ఇంకా వేరే కెమెరాస్ ఉన్నాయా, ఇంకా అతని వేరే యాంగిల్ యొక్క ఫుటేజ్ కూడా దొరకడానికి. ఇంకా అప్పుడు అతను అంటాడు, ఇంకా ఏ కెమెరాలో కూడా అతని ఫేస్ క్యాప్చర్ కాలేదు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా అతనికి తెలుసు కావచ్చు ఇంకా ఎక్కడెక్కడ కెమెరాస్ ఉన్నాయో. ఇంకా అలెన్ వే మిస్టర్ పీట్ తో కలుస్తారు. ఇంకా అప్పుడు పీట్ అంటాడు, ఇంకా నేను న్యూస్ లో చూసాను ఇంకా మీ టీం మెంబర్స్ చాలా ఇబ్బందులు ఉన్నారు అని, ఇంకా మీ యొక్క టాప్ రేసర్ కూడా ఇంజర్డ్ అయిపోయాడు,
ఇంకా నాకు అనిపించదు ఇంకా అతను తన రేస్ ని కంటిన్యూ చేస్తాడు అని. ఇంకా దీని గురించి ఇంకా మీరు ఏం ఆలోచించారు? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు ఇంకా అయినప్పటికీ బీబ్ ఇంజర్డ్ ఉన్నాడు కానీ ఇంకా అతను రేస్ చేయకపోవచ్చు. ఇంకా అయినప్పటికీ మా టీమ్ లో మంచి రేసర్స్ ఉన్నారు. ఇంకా ఇతను బేబ్ లాంటి వాడే రేసర్. ఇంకా ఇతను అతనితోనే ట్రైనింగ్ చేశాడు. ఇంకా అప్పుడు వే అంటాడు హలో మిస్టర్ పీట్, ఇంకా నాకు మీతో కలిసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అతను అతనితో చేయి కలపబోతాడు కానీ అప్పుడు పీట్ అతని చేయిని చూస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వే తన చేయిని కాలకి తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు వెంటనే మిస్టర్ పీట్ అతని చేయిని హ్యాండ్ షేక్ చేసుకుంటారు. ఇంకా అప్పుడు అతను అంటాడు ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నువ్వు చాలా బాగా రేస్ చేస్తావు అని. ఇంకా అప్పుడు వే అంటాడు అవును, ఇంకా ఏది ఏమైనప్పటికీ నేను నా బెస్ట్ చేస్తాను. ఇంకా అప్పుడు మిస్టర్ పీట్ అంటాడు ఇంకా మీకు ఆ కార్ యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా అప్పుడు అలెన్ అంటాడు ఇంకా ఈసారి మేము ఆ కల్ప్రిట్ ని వెతకలేకపోయాము. ఇంకా మా దగ్గర అతని ఒక వీడియో ఉంది. ఇంకా దాని తర్వాత అలెన్ ఆ వీడియోని మిస్టర్ పీట్ కి చూపిస్తాడు. ఇంకా వీడియో చూసిన తర్వాత మిస్టర్ పీట్ ఇంకా నాకు ఫస్ట్ లో టెన్షన్ ఉండే ఇంకా మీ టీమ్ లోనే ప్రాబ్లం ఉంది కావచ్చు అని. ఇంకా నాకు దీని గురించి తెలియదు. ఇంకా మీరు అయినప్పటికీ నెక్స్ట్ టైం నుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎందుకంటే వీళ్ళు అంత ఈజీగా ఆగరు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు ఇంకా నాకు కూడా దీని గురించే టెన్షన్ ఉంది. ఇంకా అప్పుడు మిస్టర్ పీట్ అంటాడు ఇంకా మీరు టెన్షన్ తీసుకోకండి, ఇంకా నేను వాళ్ళను అదర్ బిజినెస్ లో వాళ్ళని బిజీగా ఉంచుతాను. ఇంకా దీంతోనైతే వాళ్ళు రెడ్ రేసింగ్ టీమ్ కి సపోర్ట్ చేయకుండా ఉండడానికి. ఇంకా ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.